గాయ్స్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? రామేశ్వరం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు మనం వెళ్ళేది ఎక్కడికంటే రామేశ్వరం. సో రామేశ్వరం అంటే ఏదో తెలిసింది కదా అందరికి, 12 జ్యోతిలింగాలలో ఒక లింగం అనమాట. సో ఇప్పుడు మనం వెళ్తుంటే ముందు మనకి బోట్ క్రాసింగ్ బ్రిడ్జ్ వస్తామన్నమాట. అంటే బోట్ పెద్ద పెద్ద బోట్లు వచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్ ఇట్లా పైకి లేస్తుంది అనమాట. ట్రైన్ బ్రిడ్జ్, అది ఈ బ్రిడ్జ్ కాదు. ఫైనల్లీ మనం అయితే ఆ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసినాం. ఇదే అనమాట బ్రిడ్జ్. చూడండి ఎంత బాగుంటుంది అంటే. సో గైస్, బ్రిడ్జ్ పేరు వచ్చేసి పంబన్ బ్రిడ్జ్ అనమాట. సో మీకు ఇక్కడ చీకటి ఉంది కాబట్టి మీకు కనిపిస్తుంది కదా, చీకటి లేకపోతే ఎంత పెద్ద అంటే అంత పెద్ద సముద్రం ఉంటుంది. అది నీకు ఫోటోలో చూపిస్తా. సో ఇది బ్రిడ్జ్, మీకు కావాలంటే మళ్ళీ రిటర్న్ లో చూపిస్తాను నేను. గైస్ ఇది ఓపెన్ చేస్తే ఇట్లా కింద నుంచి బోట్ వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. ట్రైన్ బ్రిడ్జ్ అనమాట అది. దాని పక్కన 2 ఉంటాయి. సో ఇది ఓపెన్ చేసింది ఎవరంటే మన నరేంద్ర మోడీ గారు ఒకప్పుడు, ఇప్పుడు కాదు, చాలా రోజులు అయిపోయింది ఓపెన్ చేసి. సో నైట్ వెళ్ళిపోయి డైరెక్ట్ అక్కడ రూమ్ తీసుకొని నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిపోయినాం అనమాట. అలా మనం ఎక్కడున్నాం తెలుసా? ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే రామేశ్వరం టెంపుల్ దగ్గర ఉన్నాము. సో సన్ ఈజ్ రైజింగ్. యాక్చువల్లీ మేము ఇక్కడ సన్ రైజ్ అవ్వకముందుకే మన ఎండ్ ఆఫ్ ద ఇండియాకి వెళ్ళి అది చూపించాలనుకున్నాం. బట్ టైం కుదరలేదు, సెట్ కాలేదు. సో చూపిస్తా ఇప్పుడు ఎట్లుందో. రైట్, చూసిరా సన్ అయితే రైజ్ అయిపోయింది. రామేశ్వరం వచ్చేసినాం. సో గాయస్, ఇప్పుడే రూమ్ నుంచి అయితే కిందికి వచ్చేసినాం అనమాట. రూమ్ ఫ్రెష్ అప్ అయిపోయి మొత్తం రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి వచ్చేసినాం. సో ఇప్పుడు మేము ఉన్న రూట్ ఏదైతుందో స్ట్రైట్ వెళ్తే బీచ్ వస్తుంది. బీచ్ అంటే బీచే. అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి స్నానాలు చేసి అక్కడ నుంచి టెంపుల్ కూడా వెళ్తారు. సో మనం ఎక్కడ పోయినా మనం పంచన తిరుగుతున్నాను, బరాబర్ పంచన కట్టుకొని తిరుగుతున్నాం మొత్తం. సో ఇది ముందు మీకు కనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ ఒక బస్సు వస్తుందా, ఆ బస్సు వెనుకలో మొత్తం సముద్రమే అనమాట. ఇక సో వాటర్ ఇక్కడ వరకు రావట్లేవు. అది ఏందో మనకి తెలియదు. అంటే ఇక అలలు వచ్చినప్పుడు వస్తుంది కానీ మరి ఎంత హెవీ ఏం రాలేదు. సో లెఫ్ట్ సైడ్ చూస్తే సన్ రైజింగ్ ఉంది. మస్తు అంటే మస్తు ఉంది. కొంచెం ముందుకు పోయినాక మీకే కనిపిస్తుంది. ఓకేనా, చూడండి. మీకు ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందా? అది సన్ రైజ్. బాబా ఏం ఫీల్ ఉంటుంది తెలుసా? అది ఇంకా కింది నుంచి పైకి లేచేటప్పుడు, కంప్లీట్ కింది నుంచి లేచేటప్పుడు చూస్తే మాత్రం వేరే లెవెల్ అనిపిస్తుంది. కానీ మనకు ఆ టైం కుదరలేకపోయింది కాబట్టి సో మాకు లేట్ అయింది కాబట్టి మేము ఇట్లయినా. మీరు వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ మిస్ కాకుండా చూడండి. సో నేను నెక్స్ట్ టైం మిస్ కాకుండా ట్రై చేస్తాను. నేను నెక్స్ట్ టైం ఇక్కడికి వెళ్తానో లేదో కానీ వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఉంటుంది కదా, సో అప్పుడు మిస్ కాకుండా చూసుకుంటాను అనమాట. సో చాలామంది అక్కడ ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్ వెళ్ళిపోతారు లోపలికి, గడిలోకి వెళ్ళిపోతారు. పంచలు ఆడుకుని ఉన్నారు అందరూ. అంటే టెంపుల్లోకి అవే ఉంటాయి మ్యాక్స్. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత అంటే అంత క్లియర్గా వాటర్ అంత ప్యూర్గా ఉన్నాయి. కానీ మొత్తం ఉప్పు నీళ్ళు ఎట్లుంటే సార్, ఉప్పు నీళ్ళు అంటే గలీజ్ ఉప్పు నీళ్ళు. సన్ రైజ్ చూడండి ఎంత మంచిగా ఉందో. బీచ్ అక్కడ లాస్ట్లో కనిపిస్తుంది, అవన్నీ బోట్లే అనమాట. లాస్ట్లో కనిపిస్తుంది ప్రతి ఒక్కటి బోటే, పెద్ద పెద్ద బోట్లు. నేను నిన్న నైట్ వస్తుంటే మేము ఒకటి బ్రిడ్జ్ కనిపించింది. బ్రిడ్జ్ పక్కన మొత్తం బోట్లే ఉన్నాయి, కానీ కెమెరాలో కనిపించలేకపోయింది. అంటే మనం తీసిన ఫోన్లో కనిపించలేదు. సో ఇప్పుడు కనిపిస్తున్నాయి చిన్న చిన్న బోట్లు. అవి చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. ఇంకా ముందు చాలా చూపిస్తాను నీకు. నెక్స్ట్ వీడియోలో అయితే ఘోరంగా ఉంటాయి. అండ్ వాటర్ ఎంత మంచిగా ఉన్నాయి, ఫ్రెష్ అంటే ఫ్రెష్, చాలా ఫ్రెష్ ఉన్నాయి అసలు. రామేశ్వరం బీచ్. ఆడదాకా పోతారుగా అన్ని షిప్పులు, బోట్లు. సన్ రైజర్స్ ముంగల్ నించుని వైబ్ ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. సో ఇక్కడ చనిపోయిన వాళ్ళకి పిండాలు పెట్టారు కదా, అవి కూడా పెట్టుకుంటున్నారు అనమాట మొత్తం.
గైస్ ఇక్కడ వాటర్ ఫిల్ చేసుకోవడానికి క్యాన్స్ కూడా ఉంటాయి అనమాట. మనం తీసుకెళ్ళచ్చు, ఇక్కడ నుంచి వాటర్ తీసుకెళ్ళచ్చు అనమాట అక్కడికి. సో ఫ్రెండ్స్, నా వెనకాల ఒక టెంపుల్ కనిపిస్తుంది, ఒక మాత టెంపుల్. అది అక్కడ పోయి దర్శనం చేసుకున్నాము, అప్పుడే క్లీన్ చేస్తుండే. సో డైరెక్ట్ అక్కడ నుంచి మన మెయిన్ జ్యోతిలింగం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కూడా దర్శనం చేసుకొని వచ్చేసినాం అనమాట. సో అయిపోయింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది నేను నెక్స్ట్ చిన్న షార్ట్లో చెప్తాను. అంతలోపు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? సీ యూ సూన్. బాయ్ బాయ్. నా షార్ట్స్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.